హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మనం కుప్పంలో ఉన్న గురు ఫోటోగ్రఫీకి వచ్చినాం. ఆ స్టూడియో ఎలా ఉంది, ఏమి, వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకోబోతున్నాం. రండి. హాయ్ అన్న. ఎలా ఉన్నారన్న? తిన్నారా అన్న? మీ ఫోటోగ్రఫీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటాను. చెప్పండి. మీరు దీన్ని ఎవరు చూసి ఇన్స్పైర్ అయినారు? మా ఇన్స్పిరేషన్ లేదు, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్, అది నిరూపించాలి. అందుకే ఈ స్థాయిలో ఇప్పుడు ఇలా ఉన్నాం. ఇప్పుడున్న మార్కెట్ లో మీరు ఎలా హ్యాండిల్ చేస్తా ఉన్నారు కాంపిటీషన్? కాంపిటీషన్ ఉంటేనే కదమ్మా మనము బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలము. కాంపిటీషన్ లేకపోతే మనం ఏం వర్క్ చేసేటప్పుడు. మీ క్లయింట్స్ మీరు మెమరీస్ ఎలా క్రియేట్ చేస్తారు? బెస్ట్ మూమెంట్స్ కావాలనే మనం వెతుక్కుని వస్తారు. సో మనం ఎంత బెస్ట్ ఇవ్వగలిగితే అంత బెస్ట్ ఇస్తామనేసి నమ్మకంతోనే మనం వెతుక్కుని వస్తాం. డిఫరెంట్ స్టైల్ ఫొటోస్ మీకు ఎలా వస్తుంది థాట్, ఈ డిఫరెంట్ స్టైల్లో తీస్తే ఈ ఫోటో బాగుంటుంది? దానికి కారణం వచ్చి మన టీమ్ హార్డ్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మనం టీమ్ గురువు ఫోటోగ్రఫీ చెప్పుకున్నాం. టీమ్ డిసైడ్ చేస్తారు ఏ కపుల్కి ఎంత బెస్ట్ ఇవ్వాలనో. మనం ముందుగా వాళ్ళకి చెప్తాము, ఈ టీం ఈ వర్క్ బెస్ట్గా చేయాలని మనము నీట్గా ప్లాన్ చేసుకొని ఎవ్రీ వర్క్ స్టార్ట్ చేస్తాం. సో బెస్ట్ అవుట్పుట్ ఖచ్చితంగా వస్తుంది. దీనికి ఇన్వెస్ట్మెంట్ అన్న ఎలా చేసినారు? ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్లీ చెప్పాలంటే కొద్దిగా పెద్దగానే ఉంటుంది. పర్లేదు చెప్పండి. అదే ఇన్వెస్ట్మెంట్ లేకుండా, జీరో ఇన్వెస్ట్మెంట్ లేకుండా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫ్రెండ్స్, కార్తీక్ అనేసి నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. అండ్ బీసీఎన్ గ్రూప్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సునీల్ సార్ తెలుసు నీకు. ఆయన ఇచ్చిన ఆపర్చునిటీని నేను వాడుకున్నాను. అండ్ మా ఫ్రెండ్ కార్తీక్ తన సహాయంతో లోన్ తీసుకుని ఫస్ట్ కెమెరా తీసుకున్నాను. తర్వాత వన్ బై వన్ అట్లే డెవలప్ చేస్తాను. మీ క్లయింట్స్కి ఇచ్చిన ఫన్నీయెస్ట్ మూమెంట్ అదే గట్టిగా ఉంది. మెయిన్ మనము చిన్నపిల్లలు ఫోటోషూట్ చేసే దాంట్లో ఎక్స్పీరియన్స్ పర్సన్. మనకు రేయు తెలుసు నీకు. వాళ్ళు చిన్నప్పటి నుంచి మనమే ఫోటోషూట్ చేస్తాము. ఇంకా బీసీఎన్ గ్రూప్స్ సునీల్ సార్ వాళ్ళ పిల్లలు మనమే తీస్తాము. అండ్ చిన్న పిల్లలు తీసినప్పుడే అది ఒక ఫన్నీ మూమెంట్ గా అనిపిస్తుంది. చెప్పింది వినరు, వాళ్ళ వెనకాల మనమే పరిగెత్తాలా. మన వీడియోగ్రాఫర్ ఉన్నాడు, వాడు నేనే దాదాపు ఒక 9 years గా జర్నీ చేస్తాను. మనకు పరిగెత్తేదే పని మాది. పిల్లల్ని తీస్తాను, పెద్దోళ్ళని తీసేయచ్చు ఈజీగా. పిల్లల్ని తీసేటప్పుడే మనకు టాస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలంటే పరిగెత్తాల్సిందే, వేరే దారి లేదు. మీ స్టూడియో ఏదైనా బెస్ట్ మెమరీ ఫోటోస్ ఏదైనా చూపిస్తారు? ఉన్నాయి మా డెమో ఆల్బమ్ చూడండి. ఇది ఆల్బమ్ వచ్చేసి 24-25 మన బెస్ట్ క్లయింట్స్. మనం ఎవ్రీ ఇయర్ ఇట్లా ఒక డెమో ఆల్బమ్ చేసి పెడతాం. మనం తీసింది మాత్రమే దీంట్లో ఉంటుంది. మన 24-25 బెస్ట్ క్లయింట్స్ దీంట్లో ఉంటారు. సూపర్ అన్న. సరే అన్న, మీకు స్కిల్స్ ఎలా వచ్చిందన్న ఈ ఫొటోస్? దీనికి కూడా ఒక ఆయన హెల్ప్ ఉంది. స్కిల్స్ని డెవలప్ చేసుకునేదానికి అజిత్ అన్న మీకు తెలుసు అనుకుంటాను, గ్యాస్ ఆఫీస్ అజిత్ అన్న గారు. అంటే స్కిల్స్ డెవలప్ చేసుకో అని చెప్తా ఉంటే నాకు ఫస్ట్ టైం ఫోటోషాప్ డబ్బులు ఇచ్చుకొని ఇచ్చింది ఆయనే. అక్కడి నుంచే నా స్కిల్స్ స్టార్ట్ అయింది. యూట్యూబ్లో చూడటము, వర్క్ కొత్తగా నేర్చుకోవడము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకుంటాను. ఎవ్రీడే మార్నింగ్ 1 hour ఖచ్చితంగా దానికోసం కేటాయిస్తాను. సూపర్ అన్న. మీ క్లయింట్స్ ఈ డెడ్ లైన్ లో మాకు ఫొటోస్ ఇచ్చేయాలని అడుగుతా ఉంటారన్న, మీరు ఎలా దాన్ని మేనేజ్ చేస్తారు? ఒకప్పుడు అలా అడిగేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఎట్లున్నారంటే ఫాస్ట్ పెళ్ళి అయిందా మరుసటి రోజే ఇచ్చేస్తే కూడా రెడీగా ఉంటారు క్లయింట్స్. అయితే మేము ఎట్లా చేస్తామంటే ఒక డెడ్ లైన్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ సీజన్లో జరిగిందంతా ఈ సీజన్ అయిన వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఎట్లా చేస్తా ఉన్నామంటే ఆ సీజన్ జరుగుతానే వెనకాల ఉండే ఫొటోస్ అట్లే వర్క్ చేస్తూనే ఉంటాం. వర్క్ చేసి పీడిఎఫ్ సెండ్ చేస్తాం. క్లయింట్స్ దాన్ని చూసి కరెక్షన్ చెప్తే వెంటనే కరెక్షన్ చేసి అయినంత వరకు 1 month మ్యాక్సిమం అంటే 20-25 days లోపల రెడీ చేసి పెట్టేస్తాం. వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు ఎక్కువ డైరెక్ట్గా డెలివరీ చేయడం మన స్టైల్. పేమెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? పేమెంట్ ఇష్యూస్ అంటే 50% పేమెంట్ ఇష్యూస్ ఉన్నాయి మన ఫీల్డ్లో. మనము దాన్ని ఫేస్ చేయాలనేసి ఏం చేసినప్పుడు లాస్ట్ 2 yearsగా 85% పేమెంట్ నేను ముందుగా తీసుకునేస్తాను. లాస్ట్ మూమెంట్లో మనకు టెన్షన్ ఉండకూడదు. 85% అమౌంట్ ఖచ్చితంగా పే అయిపోవాలి. ఇంకపోతే మిగతా బ్యాలెన్స్ ఆల్బమ్ రెడీయా అమౌంట్ పే అయిపోవాలి. అట్లే ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తా ఉన్నాం. సరే థ్యాంక్ యూ అన్న.